ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. వచ్చేటటువంటి వారికి మజ్జిగ పంపిణీ కావచ్చు, మంచినీటి పంపిణీ కావచ్చు, ఆహార పంపిణీ కావచ్చు, ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా దారి పొడుగుతో కూడా అనేక విధాలుగా ఇక్కడ రాయలసీమ చెందినటువంటి వారు కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నాయకులు కూడా తమ నాయకుడి యొక్క సబలీకృతం కావాలి, సక్సెస్ కావాలి, ప్రజలు ఎవరు కూడా ఈ సక్సెస్లో అందరూ కూడా పాల్గొంటారు కాబట్టి ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదని స్వయంగా ఎవరి కాదు ఉదాత్తోదయంతో అందరూ కూడా అక్కడ కొన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు కడప జిల్లా అధ్యక్షులు కూడా ఉన్నారు. సార్ మీరు చెప్పండి, ఏమిటి వైసీపీ వారు ఇదంతా కూడా ఒక నాటకంగా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి, రోజా కావచ్చు, అటు సజ్జలు కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇదంతా కూడా ఒక జరగనటువంటి సంఘటన జరిగిందంటూ చిత్రీకరించారంటూ కూడా కొన్ని వార్తలు చెప్తున్నారు. దీన్నే అనాలి. అందరికీ నమస్కారం. ఇవాళ మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గత వైసీపీ ప్రభుత్వంలో ఏ విధంగా మొత్తం రాష్ట్రమంతా కూడా హిందూ ధర్మానికి, వైదిక ధర్మానికి ఏ విధంగా అపవిత్రం చేసి అపచారాలు చేసి రామతీర్థంలో రాముడి తల నరకడం కానీ, అలాగే ప్రతి కొండ మీద ముఖ్యంగా ప్రతి కార్యంలో కూడా, ప్రతి కైంకర్యంలో కూడా ప్రజల మనోభావాలు, భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా వాళ్ళు చేసిన దుశ్చర్యలని కూడా ప్రజలు గమనించారు. ఆ దుశ్చర్యల్లో భాగంగా లడ్డు కల్తీ అయిందన్న విషయం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పలు రకాల టెస్టుల యొక్క రిపోర్ట్లన్నీ తీసుకొని ఆయన తెలపడం జరిగింది. ఈ యొక్క లడ్డు అపవిత్రం కావడాన్ని మా నాయకుడు తీవ్రంగా పరిగణిస్తూ, అలాగే ఒక్క లడ్డు విషయమే కాదు, కొండ మీద 5 సంవత్సరాలు ఎన్నో అపచారాలు జరిగాయి, ఎన్నో అపవిత్రాలు జరిగాయి కాబట్టి, అన్యాయాలు జరిగాయి కాబట్టి వారికి ప్రాయశ్చిత్తంగా వాటన్నిటికీ తన వంతు బాధ్యతగా మా నాయకుడు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టడం జరిగింది. ఇవాళ ఆ ప్రాయశ్చిత్త దీక్ష నిన్న ముగించుకొని కడప నగరంలో, తిరుపతి నగరంలో బాలాజీ సెంటర్లో, బాలాజీ నగర్లో సాక్షాత్తు జ్యోతిబా పూలే విగ్రహం దగ్గర వారాహి సభని మా నాయకుడు జరపబోతున్నారు. ఈ వారాహి సభలో ఆయన ఇచ్చేటువంటి సందేశం కోసం రాష్ట్రమే కాదు, దేశమే కాదు, ప్రజల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఎదురుచూస్తున్నారు. ఏ విధంగా అయితే సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏ విధంగా ఏర్పాటు చేయాలి, అలాగే మనము లౌకిక రాజ్యం అన్నటువంటి ప్రియాంబుల్లో ఉన్నంత మాత్రాన, సెక్యులర్ స్టేట్ అన్నంత మాత్రాన ఇతరుల వన్ వే కాదు, ఇది అన్ని మతాలను కూడా సమానంగా గౌరవించుకుంటూ మత ప్రస్తావన లేని మన దేశం అనేటువంటిది ఉన్నంత మాత్రాన వన్ వే కాదు. ఎందుకంటే మన హిందూ మతం గురించి ఎవరు మాట్లాడితే కూడా నాకెందుకులే అని దాదాపు 1,20,00,000 మంది హిందువులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన మతాన్ని నాకెందుకులే అని నైరాశ్యంతో మనందరం కూడా గమనం ఉండడాన్ని మా నాయకుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. ప్రతి ఒక్కరు కూడా మన హిందూ ధర్మానికి, మన మతాన్ని గౌరవించుకుంటూ, ప్రేమించుకుంటూ ఇతర మతాలని గౌరవించుకునేటువంటి ధర్మం మన హిందూ మతానికి ఉంది. కాబట్టి పరమత సహనం ఉన్నటువంటి ధర్మం హిందూ ధర్మం, సనాతన ధర్మం. అందుకే మన నాయకుడు ఈరోజు ఇక్కడి నుంచి తన సందేశాన్ని ఇవ్వబోతున్నారు. తన సందేశం ద్వారా ఏ విధంగా అన్ని మతాలని గౌరవించుకుంటూ హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని గౌరవించుకోవాలి, పరిరక్షించుకోవాలనేటువంటి విషయాన్ని ఆయన మనకందరికీ దిశానిర్దేశం చేయబోతున్నారు. అందుకే ఇవాళ హిందువులంతా సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎదురుస్తున్నారు ఆయన యొక్క మాటల కోసం, సందేశం కోసం. ఇవాళ హిందువులందరికీ కూడా ఒక పండుగ రోజు. ఇవాళ ప్రతి ఒక్క హిందూ కూడా మాకంటూ గొంతు విప్పి, మాకంటూ అండగా నిలబడి మా యొక్క బాధలని, మా యొక్క అన్యాయాలని ప్రశ్నించే ఒక నాయకుడు వచ్చాడు. అతను అన్ని మతాలను కూడా గౌరవిస్తూ హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని కూడా నిలబెట్టే నాయకుడు వచ్చాడని ప్రతి హిందువు కూడా, ప్రతి ప్రజలు కూడా భావిస్తున్నారు. అందుకే మేము కడప జిల్లా నుంచి ప్రతి ఒక్కరం కూడా దాదాపు 50 మండలాలలో కడప జిల్లా నుంచి కూడా, ఉమ్మడి కడప జిల్లా మేము వస్తున్నాం. అలాగే ఇక్కడ నెల్లూరు జిల్లా నుంచి కానీ, చిత్తూరు జిల్లా నుంచి కానీ ప్రజలంతా విరివిగా వస్తున్నారు. ఆయన యొక్క సందేశం వినడానికి మేమంతా కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈయన ఒక్క హిందూ ధర్మానికే కాదు, క్రైస్తవ మతానికి, ముస్లిం, ఇస్లాం మతానికి కూడా తాను అండగా నిలబడుతూ, తాను ప్రతి మతానికి కూడా నేను అండగా నిలబడతా, ప్రతి ఒక్కరిని గౌరవిస్తా, మత ప్రస్తావనలను రాజకీయాన్ని చేస్తారు వచ్చినటువంటి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నోటి వెంట ఎటువంటి సందేశం వస్తుందని ఎదురు చూస్తున్నాం. ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ సభను విజయవంతం చేసి మా యొక్క నాయకుడి యొక్క సందేశం వినాల్సిందిగా, ఈ యొక్క మన హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన, ప్రతి ఒక్కరిపైన ఉందని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరిని ఈ సభను విజయవంతం చేసేగా కోరుచున్నాం. జై పవన్ కళ్యాణ్, జై జనసేన. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ఈ సభకు సంబంధించి ఏర్పాటు